హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ ప్రవీణ్. సో చాలా మంది బీఎస్సీ నర్సింగ్కి వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్నారు అండ్ సీట్ అలాట్మెంట్ కూడా వచ్చేసింది. సో ఇప్పుడు కాలేజ్కి వెళ్ళి రిపోర్ట్ చేయడానికి ఏమేమి డాక్యుమెంట్స్ మనం తీసుకువెళ్ళాలి అనే దాని గురించి ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకుందాము. సో లిస్ట్ వన్ బై వన్ చెప్తాను అనమాట. సో మీరు అన్ని రెడీ ఉన్నాయా లేదా అనేది చూసుకోండి. అండ్ ఇంకొకటి ఏంటంటే మీ దగ్గర ఉన్న అన్ని డాక్యుమెంట్స్ని మీరు కలర్ జిరాక్స్ అండ్ బ్లాక్ అండ్ వైట్ జిరాక్స్ అండ్ ఫోన్లో స్కాన్ చేసుకుని అయితే పెట్టుకోండి. సో ఫ్యూచర్లో చాలా యూజ్ అవుతాయి. సో మీరు వన్స్ వాళ్ళకి సబ్మిట్ చేసేసుక మళ్ళీ వెనక్కి ఇమ్మంటే సో అంత తొందరగా ఇవ్వరు అనమాట. సో అందుకే మీరు ఇవన్నీ చేసుకుని పెట్టుకోండి. అండ్ వీడియోని లైక్ చేసి కంటిన్యూ అయితే చేయండి. సో ఫస్ట్ సర్టిఫికెట్ వచ్చేసి మనకి ఏపీ ఎన్సెట్ ర్యాంక్ కార్డు కావాలి. అండ్ మీకు ఏ కాలేజ్లో వచ్చిందో ఆ కాలేజ్ సీట్ అలాట్మెంట్ డౌన్లోడ్ చేసుకుంటారు కదా ఆర్డర్, ఆ సీట్ అలాట్మెంట్ ఆర్డర్ కూడా కావాలన్నమాట. 10th క్లాస్ మార్క్స్ మెమో, సో అదైతే ఉండాలి. సో దాని తర్వాత ఆధార్ కార్డు కూడా ఉండాలి. దాని తర్వాత క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకైతే ఉంటది అనమాట. సో అది లేటెస్ట్ అయితే ఉండేటట్టు చూసుకోండి. దాని తర్వాత ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా కావాలి. సో ఇన్కమ్ సర్టిఫికేట్ దేనికంటే మీరు ఒకవేళ ఫీజు రియంబర్స్మెంట్ కి ఎలిజిబుల్ అయితే సో అది అక్కడ తీసుకుంటారనమాట. సో ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా రెడీ చేసుకోండి. ఒకవేళ లేకపోతే అప్లై చేసుకోండి. అండ్ మీ బ్యాంక్ డీటెయిల్స్ కూడా తీసుకుంటారు ఫీజు రియంబర్స్మెంట్ అప్లై చేయడానికి. అండ్ 6th to 10th క్లాస్ వరకు స్టడీ సర్టిఫికేట్స్ అనేవి కావాలి. సో అవి కూడా రెడీ పెట్టుకోండి, ఏమీ మిస్ అవ్వకుండా. తర్వాత లేటెస్ట్‌గా దిగిన 6-10 పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోస్ కూడా కావాలి. సో అడ్మిషన్ టైమ్‌లో వాళ్ళు అడుగుతారు. సో ఆ ఫోటోస్ కూడా మీరు రెడీ చేసుకోండి. దాని తర్వాత ఈడబ్ల్యూ సర్టిఫికేట్ అది కావాలి. అండ్ ఇంటర్ మార్క్స్ మెమో అండ్ ఇంటర్ టీసీ కూడా కావాలి. అండ్ కొంతమంది ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఉంటారు కదా! వాళ్ళకి సంబంధించిన ఆ సర్టిఫికేట్స్ కూడా కావాలి. నాన్ లోకల్ స్టూడెంట్స్‌కి మైగ్రేషన్ సర్టిఫికేట్ అవి కూడా కావాలి. చూసి పెట్టుకోండి. సో ఈ డాక్యుమెంట్స్ అన్నీ మీ దగ్గర ఉన్నాయా లేదా అనేది మీరు చూసుకొని సో నేను చెప్పినట్టు కలర్ జిరాక్స్ అండ్ స్కాన్ అండ్ బ్లాక్ అండ్ వైట్ జిరాక్స్ అన్ని తీసుకొని రెడీ పెట్టుకోండి. సో వీడియో అయితే ఇది నచ్చితే ఒక లైక్ చేసుకోండి అండ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు. సో థాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ స్టే ట్యూన్డ్.